ప్రైజ్దల ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. మానవుని హృదయము అనేక విధములైన వాంఛలతో నిండి ఉంటుంది. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న ఈ వాక్యము మనందరి జీవితాల్లో నెరవేరాలి అని అంటే మనము మన హృదయం దేవుని హృదయంతో ఏకీభవించి దేవునికి ఇష్టముగా మనము నడవాలి. మన హృదయంలో ఉన్న వాంఛ కోరిక దేవుని హృదయంలో ఉన్న వాంఛ కోరిక ఒక్కటే అయినప్పుడు దానిని బట్టి దేవుడు సంతోషించి మన హృదయంలో ఉన్న వాంఛలను దేవుడు తీర్చేవాడుగా ఇక్కడ దేవుడు తన వాగ్దానమును మనకిస్తున్నాడు. దావీదునకు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అని బిరుదు ఉన్నది. దావీదు దేవుని హృదయానికి అతి సమీపముగా ఎలా ఉండగలిగాడు అని అంటే తాను ఎప్పుడూ కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. దేవునికి అతి సమీపముగా దావీదును తీసుకువచ్చిన దావీదులో ఉన్న ఇంకొక అంశం ఏమిటంటే యుద్ధములను చేసే వ్యక్తిగా ఒక రాజుగా ఉండటానికి దేవుడు తనను అభిషేకించాడని, తన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో దేవుని చిత్తమును దావీదు గ్రహించాడు. కాబట్టి తాను చేసే ప్రతి యుద్ధంలో తను యుద్ధానికి వెళ్లే ముందు దేవా, ఈ యుద్ధంలో నేను వెళ్ళాలా వద్దా, నాకు విజయం ఇస్తావా ఇవ్వవా అని దేవుని అడిగి ఆ యుద్ధానికి వెళ్ళేవాడు. అందుకే దావీదు ఆయన హృదయ వాంఛలను తీర్చును అని తన అనుభవంతో చెప్తున్నాడు. ప్రియమైన పరలోకపు తండ్రి, మా హృదయంలో ఉన్న వాంఛలన్నీ కూడా మీకు ఇష్టమైనవిగా ఉండనివ్వండి. మేము చేసే ప్రతి పనిలో మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని దావీదు వలె గ్రహించే వారముగా, స్తుతులతో మిమ్మల్ని కీర్తించే వారముగా, స్తుతి కీర్తనలతో మిమ్మల్ని సంతోషపెట్టే వారముగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.